హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు ఒకటి చెల్లింపు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు మరియు వారి యొక్క పదవీ విరమణ అనంతరం జీవితంపై అత్యంత లోతైన చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే ఒక ఉద్యోగి తన జీవితంలో అత్యంత విలువైన 3 దశాబ్దాల కాలాన్ని ప్రభుత్వ సేవకి అంకితం చేస్తారు. రిటైర్మెంట్ పొందిన తర్వాత ఆ ఉద్యోగి ఎవరిపైన ఆధారపడకుండా, ఆర్థికంగా ఆధారపడకుండా సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతకటానికి ఒక స్థిరమైన మరియు నమ్మదగ్గమైన ఆదాయ మార్గం ఉండటం ప్రాథమిక అవసరము. పెన్షన్ అనేది కేవలం ఒక ఆర్థిక వనరు మాత్రమే కాదు. అది వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు మరియు కుటుంబ అవసరాలకు కొండంత అండగా నిలిచే ఒక సామాజిక భద్రతా కవచం. ఈ యొక్క సుదీర్ఘ చర్చల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని యూపీఎస్ అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మక మలుపుగా అయితే నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 2026 నాటి ఉత్తర్వుల జియో నెంబర్ 16 ద్వారా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను అధికారికంగా ఖరారు చేసింది. ఈ యొక్క నూతన పెన్షన్ విధానం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చినట్టుగా ప్రకటించడం ద్వారా లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుకు ఒక కొత్త బాటను అయితే ప్రభుత్వం వేసింది. ముఖ్యంగా జాతీయ పెన్షన్ విధానం ఎన్‌పీఎస్‌లో ఉండి మార్కెట్ ఒడిదుడుకుల వల్ల తమ రిటైర్మెంట్ సొమ్ముపై ఆందోళన చెందుతూ ఉన్నటువంటి ఉద్యోగులకు ఇది ఒక మెరుగైన ప్రత్యామ్నాయ ఎంపికగా అందుబాటులోకి అయితే వచ్చింది. ఈ యొక్క భారీ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం పరిపాలనాపరమైనటువంటి యంత్రాంగాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసింది. మరి ఇందులో భాగంగా మంగళగిరిలోని వేతన మరియు ఖాతాల అధికారిని రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్‌గా నియమించడం జరిగింది. ఈ యొక్క అధికారి పథకంలో సభ్యుల నమోదు ప్రక్రియను పర్యవేక్షించడం, ఉద్యోగుల నుండి చందాలను క్రమం తప్పకుండా సేకరించడం మరియు ఆ యొక్క నిధులను సురక్షితంగా పెన్షన్ల ఫండ్లకు బదిలీ చేయటం, ఇటువంటి అత్యంత బాధ్యతాయుతమైన పనులనైతే అప్పగించారు. మరి ఉద్యోగులు తమకు నచ్చినటువంటి పెన్షన్ విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛను సంబంధిత కార్యాలయాల ద్వారా కల్పించడం ద్వారా ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యబద్ధమైన మరియు సక్రమమైన వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయం చేస్తోంది. పెన్షన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం భారత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పును తప్పక స్మరించుకోవాలి. ఈ తీర్పులో న్యాయస్థానం అత్యంత స్పష్టంగా ఏం చెప్పిందంటే, పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే బహుమతితో లేదా దయతో ఇచ్చేది కాదు. అది ఉద్యోగి గతంలో చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా పొందే చట్టబద్ధమైన హక్కు. కేవలం రిటైర్మెంట్ తేదీని ఆధారంగా చేసుకొని ఒకే రకమైన హోదా కలిగి ఉన్నటువంటి పెన్షనర్ల మధ్య వివక్ష చూపడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ చారిత్రాత్మక తీర్పు వల్లనే ఈరోజు ప్రభుత్వాలు ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వారి గౌరవప్రదమైన జీవనానికి బాధ్యత వహించాలనే నైతిక మరియు రాజ్యాంగపరమైన బలం చేకూరింది. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా 3 రకాల పెన్షన్ విధానాలపై విస్తృతమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. పాత పెన్షన్ విధానం ఓపీఎస్, భాగస్వామ్య చందా పెన్షన్ విధానం సిపిఎస్ఆర్ ఎన్‌పీఎస్ మరియు ప్రస్తుతం వస్తున్నటువంటి యూనిఫైడ్ పెన్షన్ విధానం యూపీఎస్. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఉద్యోగులకు స్వర్ణయుగం లాంటిది. ఎందుకంటే ఉద్యోగి తన జీతం నుండి ఎటువంటి చందాను కట్టవలసిన పని లేదు. కానీ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు చివరి వేతనంలో సగం మొత్తాన్ని కూడా పెన్షన్‌గా గ్యారంటీగా అయితే వచ్చేది.
అయితే ఇది ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారాన్ని మోపుతుంది అనే కారణంతో 2004 తర్వాత నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన సీపీఎస్ విధానంలో ఉద్యోగి మరియు ప్రభుత్వం ఇద్దరూ వాటాలు చెల్లించాలి. కానీ పెన్షన్ మొత్తం షేర్ మార్కెట్ నష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అభద్రతా భావాన్ని కలిగించింది. ఈ 2 విధానాల్లో లాభనష్టాలను బేరీజు వేసి ఒక మధ్య మార్గంగా యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని యూపీఎస్ రూపొందించారు. ఇందులో చందాల సమీకరణ విధానం కొనసాగుతూనే పదవి విరమణ తర్వాత ఉద్యోగికి ఒక స్థిరమైన మరియు భరోసాతో కూడినటువంటి ఆదాయం కల్పించేలాగా ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే ఈ పథకం నిజంగా ఉద్యోగులకు మేలు చేయాలి అనంటే పారదర్శకత అనేది అత్యంత కీలకం. ఉద్యోగి చేస్తున్న ఎంత ప్రభు చందా ఎంత, ప్రభుత్వం జమ చేస్తున్న వాటా ఎంత, మొత్తంపై వస్తున్న వడ్డీ ఎంత అనే వివరాలను ప్రతి నెల వారి వేతన చీటీలో అంటే పే స్లిప్‌లో స్పష్టంగా పొందుపరచాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో ఒక సమగ్రమైనటువంటి ఖాతా నివేదికను అందజేస్తే తమ డబ్బు ఎక్కడ ఉంది మరియు భవిష్యత్తులో ఎంత వస్తుంది అనే విషయంపై ఉద్యోగులకు పూర్తి అవగాహన మరియు విశ్వాసం ఏర్పడుతుంది. పెన్షనర్ల మరియు ఉద్యోగ సంఘాల ప్రాథమిక ఆకాంక్ష ఏమిటంటే పదవీ విరమణ తర్వాత వారు పొందే కనీస పెన్షన్ వారి చివరి వేతనంలో 50% తక్కువ కాకుండా ఉండాలి. అంతేకాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చేటటువంటి కరువు భత్యం, డీఆర్ మరియు ఉద్యోగి అకాల మరణం చెందితే వారి కుటుంబానికి అందేటటువంటి ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలు కూడా గౌరవప్రదంగా ఉండాలి. ఉద్యోగుల భవిష్యత్తుకు పూర్తి స్థాయి భద్రత కల్పించే ఒక పారదర్శకమైన పెన్షన్ వ్యవస్థను అమలు చేయడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. అది ఒక నాగరిక సమాజం యొక్క కర్తవ్యం. సో, ప్రభుత్వం తీసుకునే ఈ సరైన నిర్ణయాలు లక్షలాది మంది వృద్ధాప్య జీవితాల్లో వెలుగులు నింపి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన వారికి నిజమైన గుర్తింపును ఇస్తాయి.